మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్ రమా రాజేష్ గారు. సో రిజెక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఎవరన్నా మనల్ని రిజెక్ట్ చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం బాధపడి మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని బాధ పెట్టకుండా మనం దాన్ని ధైర్యంగా ఎలా పోరాడాలి అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేది ఇది. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దాని గురించి ఇప్పుడు రమా రాజేష్తో మాట్లాడతాను. హాయ్, నమస్తే. నమస్తే రాధా. సో ఇందాక మాట్లాడుకున్నట్లు ఈ రిజెక్ట్ చేసుకోబడడం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ఉంటుంది రమ్మ. ఏదర్ లవ్ కానీ, మ్యారేజ్ కానీ, స్టడీస్ కానీ, జాబ్ కానీ, ఇది లేకుండా ఏ లైఫ్ ఎవరిది ఎండ్ అవ్వదు. రైట్. బట్ ఈ రిజెక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా మందికి తెలియక ప్రాబ్లమ్స్లో మునిగి తేలుతూ ఉంటారు. ఫస్ట్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది చాలా మంది ఫేస్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాయింట్లో రిజెక్షన్ని ఫేస్ చేస్తారు. సో ఈ రోజు మనం బేసికల్గా ఫస్ట్ టైం రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకుందాం. అందులో కూడా ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా, లేకపోతే ఫస్ట్ టైం లవ్లో రిజెక్ట్ అయినా, ఇవి చాలా పెయిన్ వస్తాయి. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఫస్ట్ టైం రిజెక్షన్ హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఎక్కువ పెయిన్ఫుల్ లవ్ రిజెక్షన్ కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను ఇవాళ. అండ్ వాట్ ఎవర్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను ఇవన్నిటికీ అప్లికేబుల్ అవుతాయి. సో రిజెక్షన్ అనేటప్పటికి ఫస్ట్ మనకు వచ్చింది ఏంటంటే, వాళ్ళు మనని కన్సిడర్ చేయలేదు. ఎవరైనా లవ్లో తీసుకుందాం, నేను ఎవరికైనా ప్రపోజ్ చేశాను, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అన్నప్పుడు నాకు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నేను బాగలేనేమో, నేను వర్తి కాదేమో, నేను లావుగా ఉన్నానేమో, నేను తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను. సో ఏదో ఒక క్వాలిటీస్ మనలో లేనివి ఉన్నవి అవి ఎక్కువగా ఊహించుకుంటారు. అది ఊహించుకొని వాళ్ళు దాన్ని ఇంకా ఇంకా దానిపైన ఫోకస్ చేసి ఫస్ట్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్. వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారనమాట. నేను కరెక్ట్ కాదు, నేను ఇలా ఎందుకు పుట్టాను. అండ్ దెన్ స్లోలీ దాన్ని ఒక ఫ్రస్ట్రేషన్లోకి అండ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రిజెక్షన్కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యువర్ రిజెక్షన్ అన్నది నీకు ఒక ప్రొటెక్షన్ లాంటిది. ప్రొటెక్షన్ ఫ్రమ్ అ గాడ్. నేను ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్డ్గా. బట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రిజెక్షన్ ఈజ్ అ ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా రిజెక్ట్ చేసే ముందు, ఈ లవ్ కానీ ఏదైనా రిజెక్ట్ చేసే ముందు 4 వేస్లో వాళ్ళకి నీకు చూపిస్తారు నేను రిజెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగా. 4 డిఫరెంట్ వేస్లో వాళ్ళు బిహేవ్ చేస్తారు. నీకు ఆ బిహేవియర్ బట్టే అర్థమైపోద్ది వీళ్ళు రిజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆర్ వీళ్ళు రిజెక్ట్ చేస్తారు అనేసి. అయినా కూడా మనసు ఒప్పుకోదు. బికాజ్ ఎమోషనల్లీ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసేస్తాం మనం, ఎమోషనల్లీ వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. దానివల్ల వాళ్ళకి ఇదవ్వలేక వాళ్ళు ఏంటంటే రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారు. సో ఈ ఫస్ట్ 4 వేస్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, రిజెక్షన్ ముందు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు బాగా. నిన్ను ఖచ్చితంగా, అంటే వీడు ఎట్లాగో నన్ను వినట్లేదు, నన్ను విసిగిస్తున్నాడు అని దే విల్ స్టార్ట్ యూజింగ్ యూ. యూజ్ చేసుకుంటారు. అయిన దానికి నాకు అది కావాలి తీసుకురా, నాకు డబ్బులు కావాలి ఇవ్వు, ఇట్లా ప్రతి దానికి నేను బాగా యూజ్ చేసుకుంటారు. ఇది నోటీస్ చేయరు. వీళ్ళేమనుకుంటారు, లవ్ చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను యూజ్ చేసుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ తెలుసుకోలేరు. సెకండ్ థింగ్, ఇన్సల్ట్ చేస్తారు. అందరి ముందు ఇన్సల్ట్ చేస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు, సో తక్కువ చేసి మాట్లాడతారు. సో తక్కువగా ట్రీట్ చేయడం, అందరి ముందు నేను కామెంట్ చేయడం ఆర్ ఏదైనా అని హర్ట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు బిజీగా లేకపోయినా నేను బిజీగానే ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, ఆర్ నేను తర్వాత మాట్లాడతాను, నాకు ఒంట్లో బాగాలేదు, ఇలా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఫస్ట్ నేను యూజ్ చేసుకుంటున్నాను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అయినా కూడా వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, నేను ఇన్సల్ట్ చేస్తున్నారు. అయినా నువ్వు వాళ్ళు వెంట పడుతున్నావు. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకెన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు, ఇది నాకు కరెక్ట్ కాదు అట్లా. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇగ్నోర్ చేస్తారనమాట. నువ్వు ఒకళ్ళు ఉన్నావని కూడా పట్టించుకోరు. వీళ్ళకి సడన్గా ఇదేంటి, ఇంతవరకు బాగానే ఉన్నారు కదా, సడన్గా ఏమైంది అని అనుకుంటారు. దీని తర్వాత దే విల్ టెల్ యూ నేను రిజెక్ట్ చేస్తున్నా, నాకు ఇష్టం లేదని అక్కడ చెప్తారు అట్లా. సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నీకేం అర్థమైంది, వాళ్ళు నిన్ను ఎంత తక్కువగా వాల్యూ చేస్తున్నారు, నీ వాల్యూని కంప్లీట్లీ డిగ్రేడ్ చేసేసారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళతోని నువ్వు వాళ్ళ వెంటే పడి నేను ఫ్యూచర్లో నేను వాళ్ళతోనే ఉంటాను అని అనుకుంటే ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుంది నీది?
హౌ హారబుల్ నీ లైఫ్. నిన్ను యూజ్ చేసుకోవడమే కాకుండా నిన్ను విపరీతంగా ఇన్సల్ట్ చేసి అందరి ముందు నవ్వులు పాలు చేస్తుంటే నీ లైఫ్ ఎంత హారబుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు రిజెక్ట్ చేయడం ఎంత పెద్ద ప్రొటెక్షన్ నీకు. ఇట్ ఈస్ బెటర్ ఇప్పుడే నువ్వు బయటికి వెళ్ళిపోవడం. కష్టమే, ఈజీ అని నేను చెప్పను, బట్ ఇదే టైం నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఫర్ మీ, వీళ్ళు నాకు కాదు అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోగలిగేవో ఇక్కడి నుంచి బయటపడడం సులువు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఎప్పుడైతే నీకు ఇవన్నీ కనబడుతున్నాయి, ఒకళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, నేను ఇన్సల్ట్ చేస్తున్నారు, ఆ టైంలో వాళ్ళు రిజెక్ట్ చేయడం కన్నా ముందు మనమే రిజెక్ట్ చేయాలి వాళ్ళని. బికాజ్ అర్థమవుతుంది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని, అయినా వెంట పడుతున్నావు అంటే ఏంటి, నువ్వు నీకు వాల్యూ తగ్గించుకుంటున్నావు. నీ వాల్యూని నువ్వు తగ్గించుకోబట్టి వాళ్ళు నీకు వాల్యూ ఇవ్వటం లేదు. లైక్ నేను తిడుతున్నా నా వెంటే పడతాడేంటే బాబు నా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే నా వాల్యూ నేను తగ్గించుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను కదా. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది రిజెక్షన్ టైంలోని నాకు నేను ఉండాలి, ఐ షుడ్ బి దేర్ ఫర్ మీ. నెక్స్ట్ నాకు కావాల్సింది అంటే ఇది ప్రొటెక్షన్, ఇది నా మంచిగా జరిగిందని నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో దాన్ని సెకండ్ లెవెల్ రియలైజేషన్. నేను ఏం మిస్టేక్ చేశాను ఆర్ ఆ పర్సన్కి నాకు ఏం నప్పలేదు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు మాట్లాడడం ఇష్టం, అవతల వ్యక్తికి గిఫ్ట్స్ ఇష్టం. సో నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వాళ్ళేమో ఇది ఎప్పుడు మాట్లాడే గిఫ్ట్ కూడా తేదని అవతల వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళ లవ్ లాంగ్వేజ్ అది, నా లవ్ లాంగ్వేజ్ ఇది. సో నాకు అర్థం కావాలి ఏంటి, ఎందుకు నాకు ఆ పర్సన్కి సెట్ అవ్వలేదు అని రియలైజ్ అవ్వాలి. వాట్ ఈస్ ద రీజన్, ఇది నాకు ఎందుకు వర్కౌట్ అవ్వలేదని. ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యాను ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇది నాది కాదు అని నేను రియలైజ్ అయ్యాను, నాకేంటి కావాలని క్లారిటీ నాకు అక్కడ వస్తుంది. నీకు ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో నెక్స్ట్ నువ్వు తీసుకోబోయే డెసిషన్లోని అది చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ గివ్ యూ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలోని నా ఎగ్జాంపులే చెప్తాను. నేను నా ఫస్ట్ జాబ్ని క్రాక్ చేయడానికి ముందు నేను 14 రిజెక్షన్స్ని ఫేస్ చేశాను ఇంటర్వ్యూస్లోని. అది నేను కావాలని వెళ్ళి చేసినవి. ఎందుకంటే నాకు ఒక టార్గెట్ ఉండే, నేను కంపల్సరీగా నా ఫస్ట్ శాలరీ ఒక 15,000 or 14,000 తెచ్చుకోవాలి అని ఒక టార్గెట్ ఉంది నాకు. సో నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే అసలు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారో నాకు తెలియదు కదా. సో ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళడం, అందులో ఆ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వగానే అక్కడ నేను ఏం నేర్చుకోవాలి తెలుసుకోవడం, ఇలా నేను చేశాను. బట్ నేను బాగా ఫీల్ అయిన ఇంటర్వ్యూ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అన్ని విధాలుగా బాగానే చేశాను కానీ వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. అది నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. బికాజ్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా ఇది అయ్యి వెళ్ళాను కదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. కానీ ఆ తర్వాత నేను ఇంకా స్ట్రాంగ్, అంటే ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యి ఇంకా బెటర్ శాలరీ వచ్చేదానికి వెళ్ళాలని. ఒక 1 year తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ కంపెనీని కంప్లీట్గా ఎత్తేసారు. సత్యం కంప్యూటర్స్ ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్ళినప్పుడు ఇది జరిగింది. సో నాకు ఆ టైంలో చాలా పెయిన్ఫుల్ అది, ఒక రిజెక్షన్ రావడం. కానీ ఫ్యూచర్లో చూసుకుంటే అది నాకు ఒక ప్రొటెక్షనే కదా. ఆ పర్టికులర్ కంపెనీలో నేను ఉన్నట్టు నా జాబ్ పోయిండేదేమో, లేకపోతే నాకు శాలరీ తగ్గిపోయేదేమో, ఇంకేమైనా ఆప్షన్స్ అయ్యేవి కదా. సో నన్ను అక్కడి నుంచి నేను ప్రొటెక్ట్ అయ్యాను కాబట్టే కదా నేను వేరే కంపెనీకి వెళ్ళగలిగాను. సిమిలర్లీ మ్యారేజ్ విషయంలో కూడా నాకు ఇదే జరిగింది. నాకు ఆల్మోస్ట్ ఒక 15 to 18 రిజెక్షన్స్ అనమాట. అంటే నేను రిజెక్ట్ చేసిన కొన్ని, నన్ను రిజెక్ట్ చేసిన కొన్ని. బట్ వీటన్నిటిలోంచి నేను తెలుసుకున్నది ఏంటి అంటే, నాకు ఎలాంటి హస్బెండ్ కావాలి, ఆ క్లారిటీ నాకు ఆ రిజెక్షన్స్ నుంచి వచ్చాయి. లిటరలీ నేను మ్యారేజ్ చేసుకునే టైంకి నేను ఒక 10 points రాసుకున్నాను, నా హస్బెండ్లో ఈ క్వాలిటీస్ ఉండాలి అని. అందులో 9 మ్యాచ్ అయిన హస్బెండే నాకు వచ్చారు. ఎందుకు జరిగింది, నేను ఎక్కడైతే రిజెక్షన్ని అది నాకు ఒక ప్రొటెక్షన్ కింద అనుకొని తర్వాత రియలైజ్ అయ్యి దాని నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవడం వల్ల. సో ఇది ఒక ప్రాసెస్. బట్ అట్ ద సేమ్ టైం రిజెక్షన్ ఇస్ అ పెయిన్ఫుల్ థింగ్. ఇంత ఈజీగా జరిగిపోతుంది అని నేను అన్నాను. కానీ నీకు 2 choices ఉంటాయి. ప్రతి సిచ్యువేషన్లో కూడా ప్రతి ఒక్కరికి 2 choices ఉంటాయి. ఒకటి, ఇక్కడి నుంచి నేను ఏం చేస్తే నేను బాగుంటాను, లేదా ఇక్కడి నుంచి దీన్నే ఫీల్ అయ్యి నేను బాగుపడకూడదు. నేను ఇక్కడ ఉన్నాను, నాకైతే పైకి ఎక్కడానికి ఛాన్స్ ఉంది, కింద పడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ రిజెక్షన్లో నేను చూస్ చేసుకున్న చాయిస్ బట్టి నా లైఫ్ అంతా డిపెండ్ అవుతుంది. సో అక్కడ 2 days 3 days ఏడ్చేసాయి, బట్ గెట్ ఓవర్ విత్ ఇట్. మొత్తంగా వదిలేయాలి. ఎంత బాధ అయితే అంత బాధ అనిపించి తిడతావా, వెళ్ళి ఫోన్ చేసి తిట్టే అయిపోయింది, ఎండ్, అంతే. అప్పుడు ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఆ రిజెక్షన్ని ఎప్పుడైతే అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటామో నీ ఫోకస్ నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అవుతుంది, నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ నీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఈరోజు నేను కావాలి అనుకున్న సంబంధం నాకు అవ్వకపోవడం వల్ల వాట్ ఐ ఫీల్ ఈజ్, ఈ రోజు నేను ఇలా వచ్చి మాట్లాడగలుగుతున్నాను, నాకు సపోర్టివ్ హస్బెండ్ దొరికారు కదా. ఒక సపోర్టివ్ హస్బెండ్ దొరికారు, ఒక సపోర్టివ్ ఫ్యామిలీ దొరికింది. సో ఆ రోజు అది పెయిన్ఫుల్లే,
బట్ ఈ రోజు అంటే నేను ఎంతో ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్, దేవుడికి అసలు చెప్పుకుంటుంటాను వాడు థ్యాంక్ యూ, నాకు అది జరగలేదు, ఇప్పుడు నేను ఇలా ఉండగలిగాను అనేసి. ఎంతమందికి దొరుకుతారు ఒక హస్బెండ్ Right. సపోర్ట్ చేసి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వని ఎంతమంది ఉంటారు. సో ఇప్పుడు నీకు రిజెక్షన్ పెయిన్ఫుల్ ఉన్నా రిమెంబర్ ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్ Right. ప్రొటెక్షన్. సో అందుకే అండి, ఏ జరిగినా మన మంచికే అని అంటూ ఉంటారు. Right. ఖచ్చితంగా ఒకటి మన నుంచి మిస్ అయిందంటే దానికి మించి మంచిది మన దగ్గరికి వస్తుంది అని అనుకుంటే హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.